అండ్ ఈరోజు స్టాక్ మార్కెట్లో బీఎస్సీ స్టాక్ ప్రైస్ చాలా మటుకు ఫాల్ అయింది. ప్రీమియం వాల్యూ ఆధారంగా కాకుండా ఆప్షన్ కాంట్రాక్ట్ల నోషనల్ వాల్యూ ఆధారంగా రెగ్యులేటరీ ఫీ పే చేయాలని సెబీ బీఎస్సీని అడగడంతో ఈరోజు ట్రేడింగ్ సెషన్లో స్టాక్ అయితే చాలా మటుకు ఫాల్ అయింది. అండ్ సో ప్రీమియం వాల్యూ కంటే కూడా నోషనల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెబీకి బీఎస్సీ చెల్లించే రెగ్యులేటరీ ఫీలో కూడా ఇంక్రీజ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇది ఫైనాన్షియల్ పొజిషన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో ఈ బేసిస్ మీద అయితే స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే రావచ్చు కమింగ్ డేస్లో కూడా. మామా ఎర్త్ పేరెంట్ కంపెనీ అయిన హోనాసా కన్జ్యూమర్కి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అయితే బై కాల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 28% అప్ సైడ్ వెళ్ళొచ్చు స్టాక్ ప్రైస్ అయితే చెప్తున్నారు. అండ్ ఫర్దర్గా టార్గెట్ ప్రైస్ అనేది 550 పర్ షేర్ ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ ట్రేడ్ 427 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మామా ఎర్త్ అనేది హోనాసా కన్జ్యూమర్ ఫ్లాగ్షిప్ బ్రాండ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బ్రాండ్స్ ఇండియాలోనే. యాన్యువల్ టర్న్ ఓవర్ చాలా ఫాస్ట్గా 1000 crore అయితే క్రాస్ అయింది. అండ్ బిజినెస్ మోడల్ వీళ్ళది చాలా డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ బేసిస్ మీద వీళ్ళు కస్టమర్స్కి అయితే చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతున్నారు. అండ్ బీపీసీ సెగ్మెంట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది. అండ్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కూడా చాలా వేగంగా చేస్తున్నారు. అండ్ ఏదైతే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో ఫాస్టర్ గ్రోయింగ్ సెగ్మెంట్స్ అయినా లైక్ ఫేస్ కేర్ కానీ బాడీ కేర్ అండ్ కలర్ కాస్మెటిక్ సెగ్మెంట్లోకి వీళ్ళు చాలా ఫాస్ట్గా ఎంటర్ అవుతున్నారు. మామా ఎర్త్ లాస్ట్ 6 months నుంచి 30% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫర్దర్గా కూడా స్టాక్లో ఒక ఎక్స్పాన్షన్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి. టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీకి కొత్తగా ఆర్డర్స్ వచ్చాయి. 4000 crore వర్త్ ఆర్డర్స్. స్టాక్ ప్రైస్ 10% పెరిగింది ఈరోజు ఇంట్రాడేలో. ఫర్దర్గా ఆర్డర్స్ అనేవి పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ట్రాన్స్మిషన్ అండ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, ఆర్ఈసీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో అమాంగ్ ఇట్లాంటి కంపెనీస్ నుంచి అయితే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. అండ్ కంపెనీ రీసెంట్గా జనవరిలో 1750 crore ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకుంది. సో కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,000 crore ఉంది. అండ్ కంపెనీ ఇండియాస్ ప్రామినెంట్ పవర్ ఇన్ఫ్రా కంపెనీ. అండ్ ముఖ్యంగా వీళ్ళ స్పెషలైజేషన్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉంది. అండ్ దీంతో పాటుగా అసెట్ ఓనర్షిప్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ని కూడా అందిస్తున్నారు రిలేటెడ్ టు పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో. టాటా గ్రూప్ కంపెనీ ట్రెండ్ Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 15-fold పెరిగి 712 crore చేరుకుంది. కంపెనీ 3.2 per share డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ కంపెనీ 12 న్యూ వెబ్సైట్ స్టోర్స్, 86 న్యూ జుడో స్టోర్స్ 65 సిటీస్లో అండ్ ఇంక్లూడింగ్ 25 న్యూ సిటీస్లోకి అయితే కంపెనీ ఎంటర్ అవుతుంది. ఇయర్ ఆల్మోస్ట్ 200% రిటర్న్స్ ఇచ్చింది స్టాక్. టాటా సన్స్ వాటా 32.45% ఉంటే అమాన్సా హోల్డింగ్కి 2.13% అండ్ యాక్సిస్ గ్రూప్కి 1.32% వాటా అయితే ఉంది ట్రెండ్లో. అండ్ ఫర్దర్గా మ్యూచువల్ ఫండ్స్ 9% హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ 22% వాటా అయితే ఉంది. అపోలో హాస్పిటల్ స్టాక్ ఈరోజు కరెక్షన్ అయితే జరిగింది. ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ద్వారా తన యూనిట్ అపోలో హెల్త్ కేర్ కోసం 2475 crores సమీకరించనున్నట్లు సంస్థ ప్రకటించిన తర్వాత అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజ్ షేర్లు ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్లో 8% పైగా ఫాల్ అయ్యి. అండ్ అపోలో 24/7కి కేటాయించిన వాల్యుయేషన్ గురించి అయితే ఇన్వెస్టర్స్ చాలా మట్టుకు కన్సర్న్ ఉంది. ఇయర్ అపోలో హాస్పిటల్స్ 32% పెరిగితే మ్యాక్స్ హెల్త్ కేర్ 82%, గ్లోబల్ హెల్త్ కేర్ 180%, ఫోర్టీస్ హెల్త్ 70%, నారాయణ హృదయాల 66% రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అండ్ అపోలో హాస్పిటల్ వాల్యుయేషన్ ఒకటి ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. ప్రైస్ టు బుక్ 13.85 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ డెట్ టు ఈక్విటీ కూడా ఎక్కువగా ఉంది మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక మేజర్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఈరోజు ఎస్ బ్యాంక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 28 rupees వరకు అయితే వెళ్ళింది. అండ్ ఫర్దర్గా స్టాక్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే లిమిటెడ్ ఉండొచ్చు అనేది కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెప్తున్నారు. వాళ్ళ ఇన్వెస్టర్స్కి అయితే ఈ స్టాక్ని సెల్ చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ రిస్క్ రివార్డ్ రిమైన్స్ అన్ఫేవరబుల్. ఇక్కడ నుంచి మేబీ 1 or 2 points అప్ సైడ్ వచ్చినా కూడా అక్కడ నుంచి స్టాక్లో కరెక్షన్ చూడొచ్చు అని చెప్తున్నారు. పాజిటివ్ న్యూస్ ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది కాబట్టి. అండ్ ఫర్దర్గా బ్యాంక్ యొక్క ఫ్రంట్ లైన్ గ్రోత్ అనేది ఫ్యూ ఇయర్స్ అవే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ ఎస్ బ్యాంక్ స్టాక్ ఆల్మోస్ట్ 70% పెరిగింది. హైయెస్ట్ 31 rupees నుంచి ఒక ఫాల్ వచ్చింది రీసెంట్గా అరౌండ్ 22 వరకు అయితే. అక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే మొదలైంది కాబట్టి మేబీ 1 or 2 rupees ఇందాక చెప్పుకున్నట్టు అప్ ట్రెండ్ వచ్చినా కూడా అక్కడ నుంచి ఒక సెల్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్స్ అప్ ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ ఫర్దర్గా కొన్ని స్టాక్స్లో ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అందులో మేజర్గా పవర్ మేక్ ప్రాజెక్ట్స్. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టెక్నికల్గా చాలా బులిష్గా కనబడుతుంది. అండ్ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకోటి రీసెంట్గా మనం డిస్కస్ చేసిన రైల్వే స్టాక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా ఇక్కడ నుంచి ఒక ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్ 15 to 20%. అండ్ కమ్ టు ఎన్ఎల్సి ఇండియా, ఈ స్టాక్లో కూడా 10 to 15% అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్ఎల్సి ఇండియా తర్వాత ఆరోఫార్మా స్టాక్ కూడా రీసెంట్గా కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది కాబట్టి అండ్ హోప్ఫుల్లీ ఒక పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కోల్గేట్ పామలివ్ కూడా
స్టాక్ రీసెంట్‌గా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక పాజిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ పీవీఆర్ ఐనాక్స్ చాలా మటుకు కరెక్షన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. స్టాక్‌లో మొమెంటమ్ వస్తే కనుక హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. బులిష్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వచ్చు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా షార్ట్ కరెక్షన్ వచ్చినా కూడా ఓవరాల్‌గా ట్రెండ్ అయితే అప్ ట్రెండ్‌లో ఉండొచ్చు. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్‌లో రీసెంట్ కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు ఫర్దర్‌గా కూడా. అండ్ ఇంకొకటి చార్ట్స్ మీద చాలా బుల్లిష్‌గా కనబడుతుంది సిఈఎస్సి కూడా ఇక్కడ నుంచి బెటర్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ హైని ఇది క్రాస్ అయింది కాబట్టి అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్‌గా ఈ మంత్ పెరిగే స్టాక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్యూ.